రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 67వ సంకీర్తన 7వ చరణము. దేవుడు మమ్మును దీవించును, ఊదిగంత నివాసులందరూ ఆయన యందు భయభక్తులు నిలుపుదురు. హల్లెలూయా. మరి ఎవరైతే దేవుడిని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవునిని ఘనపరుస్తారో, ఎవరైతే తమ జీవితాల్లో దేవుణ్ణి రక్షకుడుగా అంగీకరించి ఆయన నామాన్ని హెచ్చిస్తారో వాళ్ళని ఎల్లప్పుడూ కూడా దేవుడు దీవించడానికి ఇష్టపడుతున్నటువంటి దేవుడు, వారిని ఆశీర్వదించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. మనల్ని దేవుడు ఆశీర్వదించాలి అనన్నా, మనల్ని దేవుడు అభివృద్ధి చేయాలి అన్నా మనం ముందుగా దేవుణ్ణి ఘనపరిచేటువంటి బిడ్డలుగా ఉండాలి. ఆయన నామాన్ని ఎరిగి ఆయన్ని కీర్తించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము ఆయన కీర్తించినప్పుడు, ఆయనను మనం ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని కూడా ఆయన ఆశీర్వదించడానికి, మనల్ని దీవించడానికైనా ఇష్టపడుతున్నటువంటి దేవుడు. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయనను ఆరాధించడానికి, ఆయనను ఘనపరచడానికి ఆయన మాత్రమే యోగ్యమైనటువంటి వాడు, ఆయన మాత్రమే నమ్మదగినటువంటి వాడు అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనకు మరొకసారి తెలియచేస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఒక దేశం కాదు, 2 దేశాలు కాదు, కానీ భూ ప్రజలందరూ కూడా, భూగంత నివాసులందరూ కూడా ఆయన యందు భయభక్తులు నిలిపేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇలాంటి ఒక రోజు రావాలని మనందరం కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. ఎందుకంటే ఆయన మొత్తం ఈ ప్రపంచం అంతటిని కూడా సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు కనుక మొత్తం అందరూ కూడా ఆయన ఘనపరిచి ఆయన హెచ్చించేటువంటి వారముగా ఉండాలి. ఆ రోజు మొత్తం సృష్టి అంతా కూడా ఎంతో పరవశించిపోతూ ఉంటుంది. అలాంటి సంతోషకరమైనటువంటి దినములు మనకు రావాలని మనం ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి. దేవుని నామాన్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసేటువంటి బాధ్యత మనకున్నది కనుక మనము ఆయనను స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ప్రకటన చేసినప్పుడు అనేక మంది ఆయన కోసం తెలుసుకుంటారు. అందరూ కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకుంటూ ఉంటారు. అటువంటి గొప్ప అవకాశం దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు కనుక మన ఆ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ దేవుని నామాన్ని ప్రకటించేటువంటి బిడలముగా ఉండాలి. దేవుని నామాన్ని హెచ్చించేటువంటి బిడలముగా ఉండాలి. దేవుడిని కీర్తించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు. ప్రేమస్వరూపి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, అయా నీవు ఇచ్చినటువంటి నా తండ్రి బ్రతుకును మీ కొరకు జీవించేటువంటి వారముగా, మిమ్మల్ని హెచ్చించేటువంటి బిడ్డలముగా, అయా నా ప్రభువా, మిమ్మల్ని ఘనపరిచేటువంటి వారముగా ఉండేటువంటి సహాయం దయచేయండి. అయా మీ చేత ఆశీర్వదింపబడినటువంటి బిడ్డలముగా, మీ చేత దీవింపబడేటువంటి జీవితాలు మేము కలిగి ఉన్నటువంటి సహాయం దయచేయమని, అయితే భూదిగంత నివాసులందరూ కూడా నా తండ్రి నిన్ను ఆరాధించేటువంటి ధన్యత దయచేయమని, అటువంటి గొప్ప రోజులు రావట్టుకుని సహాయం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాదశని చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంటున్నాం మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.